హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ఈరోజు నేను చూపించేది ఏమిటంటే కొబ్బరి బొంబాయి రవ్వతో ఇన్స్టెంట్గా రవ్వ లడ్డు ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. నేను ముందుగా ఒక పావు కేజీ కొబ్బరి తీసుకున్నాను, అంటే 3 చుప్పల కొబ్బరి. దానికి తగ్గట్టుగా నేను కొబ్బరి ఎంతైతే తీసుకున్నానో రవ్వను కూడా అంతే తీసుకొని నెయ్యిలో కొబ్బరి ముందుగా వేయించి పెట్టుకున్నాను. తర్వాత రవ్వను కూడా చక్కగా ఎర్రగా వేయించుకున్నాను. తర్వాత ఆ కొబ్బరిని రవ్వని కలిపి తిప్పుకున్న తర్వాత మళ్ళీ తగినంత బెల్లం, అంటే నేను ఎంతైతే కొబ్బరి తీసుకున్నానో అంత బెల్లం తీసుకున్నాను. మీరు కొంచెం స్వీట్గా కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కాకపోతే తక్కువగా తినాలనుకుంటే ఇది క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని మంచిగా తిప్పుకుంటూ ఇలా కలుపుకోవాలి. అప్పుడు కొబ్బరి అంతా కరిగి కొబ్బరిలో ఉన్న తడి, బెల్లం తడి అంతా కరిగి చక్కగా పాకంలాగా తయారయ్యి ముద్దలాగా అవుతుంది. దీనిని మనం ఎలాంటి పాకం లేకుండానే రవ్వ లడ్డులా చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డు వారం రోజుల వరకు బయట ఉంచుకున్నా ఏం పాడవదు, చక్కగా ఉంటుంది. చూసారా, అందులో ఉన్న కొబ్బరి నూనె, మళ్ళీ మనం తయారు చేసుకున్న నెయ్యిలో వేయించుకున్న నెయ్యి అన్నీ కలిపి బయటకు వచ్చేసి చక్కగా మంచిగా పాకంలాగా తయారైపోయి గట్టిగా ఉంది. రవ్వ లడ్డు కూడా గట్టిగా. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.